సార్ ముందుగా లాగిన్ అవుతాం సార్ యూడైస్ స్టూడెంట్ మాడ్యూల్ నందు. సార్ అందరికీ నమస్కారం. స్టూడెంట్ మాడ్యూల్ నందు స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేయడం ఏ విధంగా అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను సార్, దయచేసి గమనించగలరు. సో ముందుగా లాగిన్ అవుతాం సార్. విద్యార్థి అంటే స్కూల్ యూడైస్లో లాగిన్ అవుతాము. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2024-25 క్లిక్ చేస్తాము. ఇక్కడ 1వ తరగతి ఉంది సార్. 1వ తరగతి దగ్గర వెళ్తే ఇక్కడ డౌన్ యారో ఉంటుంది. డౌన్ యారో క్లిక్ చేయగానే యాడ్ స్టూడెంట్ వ్యూ మేనేజ్ ఉంటుంది. వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ క్లాస్ ఆయేష్ ఖాతున్ అనే విద్యార్థికి ఈ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవైతే గ్రీన్ కలర్లో ఉన్నాయి, చేశారనమాట. సో ఈవెన్ ఈ పీడిఎఫ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ పైన క్లిక్ చేస్తాము. జీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వివరాలన్నీ ఉంటాయి. తండ్రి ఆధార్ ఉంటుంది, పిల్లవాడి ఆధార్ ఉంటుంది. అడ్రస్ ఎంటర్ చేస్తాం సార్. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్, అలాగే మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ సోషల్ కేటగిరీ వాళ్ళు జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెలెక్ట్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ తర్వాత మైనారిటీ గ్రూప్ అయితే మైనారిటీ గ్రూప్ మెన్షన్ చేస్తాము. అలాగే ఇంకా బీపీఎల్ బెనిఫిషరీ అనేటువంటిది ఎస్ఆర్నో, వెదర్ అంత్యోదయ అన్న యోజన ఏవై ఎవరున్నా బెనిఫిషరీ ఉన్నారంటే వాళ్ళది. తర్వాత ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజ్ గ్రూప్ ఉంటే వాళ్ళది. తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ ఉన్నారా లేదా అని ఎస్ఆర్నో మెన్షన్ చేస్తాము. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫీల్డ్ మనము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సేవ్ చేస్తాం, కింద సేవ్ చేస్తాం సార్. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తాం. ఇది ఎన్రోల్మెంట్ ఫీల్డ్. ఇక్కడ అడ్మిషన్ నెంబరు, తర్వాత ఇక్కడ వచ్చేసరికి అడ్మిషన్ డేటు, నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సెక్షన్, క్లాస్ బార్ సెక్షన్, రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఓకే సార్. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ గ్రూప్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్టడీడ్ ఇన్ అంటే 1వ తరగతి పిల్లలు ఇంతకుముందు సేమ్ స్కూల్లో చదివినారా లేకపోతే ఈసీ అంగన్వాడీ సెంటర్ చదివినారంటే మనం అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఆర్టీ ద్వారా అడ్మిషన్ ప్రైవేట్ స్కూల్కి మాత్రమే వస్తుంది. ఇది వెదర్ అడ్మిటెడ్ అండర్ సెక్షన్ 12C ఆఫ్ ఆర్టీ అంటే ఎస్ఆర్నో మెన్షన్ చేస్తాం. ఇది ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది సార్. సో అలాగే ఇంకా ఇక్కడ సేవ్ చేస్తాం. సో అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి సార్. సో సేవ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రొఫైల్ ఫెసిలిటీ ప్రొఫైల్కి వెళ్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చేసే సందర్భంలో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మదర్ ఆధార్ నెంబరు, తర్వాత ఫాదర్ ఆధార్ నెంబరు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయకపోతే ఈ తల్లికి వందనం సంబంధించి సమస్య వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థిది కూడా తల్లిదండ్రుల యొక్క ఆధార్ నెంబరు కరెక్ట్గా ఉండేట్టుగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫెసిలిటీస్ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ప్రివ్యూ ఉంటుంది సార్. ఇక్కడ లాస్ట్లో ప్రొఫైల్ ప్రివ్యూలో లాస్ట్లో కంప్లీట్ డేటా పైన క్లిక్ చేస్తేనే ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ పూర్తి అయిపోయినట్టు. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలని కోరుతున్నాం సార్. జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ ప్రివ్యూ. సో ఈ 4 ఆప్షన్స్ని కూడా సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ని రేపటి రోజున ఉదయం 10:30 లోపల పూర్తి చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి అప్డేషన్స్ పూర్తి అవుతాయని గౌరవ కమిషనర్ గారి నుంచి తెలియజేయడం జరిగింది సార్. కాబట్టి వెంటనే పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.